అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. అందరికి మన యూట్యూబ్ ఫ్యామిలీకి భోగి రోజు తీసినదనమాట. పొంగలి కాబట్టి భోగి రోజు కుండ ముగ్గేసిన, సింపుల్గా వేసేసిన అనమాట. అలికినాక నైట్ బాగా పెద్దగా వేసుకొచ్చాను. అక్కడ సిమెంట్ మీద వేసిన, ఇక్కడ నేల కాబట్టి మాది అలికి వేసినామంటే 2 రోజులు అలకాలంటే పేడతో అలకలేం కాబట్టి సిమెంట్ మీద వేసిన. ఇప్పటికైతే మా ఇంట్లో స్పెషల్ ఈరోజు నించుడొంకాయ నువ్వుల రొట్టెలు అనమాట. మా సైడు ఖచ్చితంగా చేసుకుంటారు కంపల్సరిగా నువ్వుల రొట్టెలు, నించుడొంకాయ, నల్ల నువ్వులు అనమాట. సద్ద రొట్టెలు నువ్వులు సద్ద పిండితోనే కొట్టించుకుంటాం అనమాట. జొన్న పిండితో అంత టేస్ట్ ఉండదు, జొన్నలతో చేసుకోవచ్చు కానీ అంత రుచి ఉండదు అనమాట. అందుకని చెప్పేసి పండగ కోసరానికే సద్దలు జిన్ను పట్టించుకొచ్చుకున్నాం ముందు రోజే. సద్ద రొట్టెలు చేసి నించుడొంకాయ చేసుకొని ఈరోజు తోట వేది ఉందన్నమాట. నువ్వులతో చేసుకున్నామంటే బాగా టేస్ట్ ఉంటాయి రొట్టెలు. ఈ పండగకి అయితే కంపల్సరీ మేము చేసుకుంటాం అన్నమాట. పండగ రోజు అయితే భక్ష్యాలు చేసుకుంటాం కానీ భోగి రోజు నువ్వుల రొట్టెలు, నించుడొంకాయ. మనం కూరగాయలు ఏందైనా చేసుకోవచ్చు, ఒక్కో సైడు ఓ రకం చేస్తారు. మా సైడ్ అయితే క్యారెట్తో చేస్తారు, బాగా చేస్తుండే మా నాన్నమ్మ అయితే. నాకు రాదు అట్లా చేయనీకే. బెల్లం వేసి చేస్తారనమాట. బాగుంటుంది. కారం, ఉప్పు, నూల పిండి, బెల్లం వేసి చేస్తారు. అది రాదు నాకు. భర్తగడ్డ అంటారు దాని పేరైతే. నాకు రాదు. అందుకని చెప్పేసి మాకు నించుడొంకాయ అయితే ఎప్పుడు చేసుకునే వంట కాబట్టి, అప్పుడు చిన్నగా ఉన్నాను కాబట్టి నాకు అంత ఐడియా లేదు అది చేసేది క్యారెట్. ఇప్పుడైతే రాదు. అది అన్నీ నేర్చుకున్నా కానీ అది ఒక్కటే గమనించలేను. అది ఎప్పుడు చేసుకోరు, ఈ పండగకి మాత్రమే చేసుకుంటారు మా సైడు. ఇట్లుంటుంది అనమాట. బాగా పెద్దగా పెన్న మెడల్పు చేసినాను. అంటే నువ్వులు అంటిస్తే బాగా కాలవేమనుకుంటారు రొట్టెలు. నువ్వుల రొట్టెలు చేసేసిన. ఇంట్లో పనులు, బండలు, క్లీనింగ్ అన్నీ అయిపోయినాయి. పిల్లలకి చేసి పెట్టిన తొందరగా తింటారని, ఇంటి ముందర ఆరదని ముందే అలికి పెట్టి తోట పోతున్నాను. నైట్ వచ్చి అలికి ముగ్గైన పోతే ఆరదు, చెట్టు నీడ ఉంది కాబట్టి నీడకి అస్సలు కాడ ఆరదు. మళ్ళీ మనము అప్పటికప్పుడు కలికేస్తే రంగులు వేసే పని కాబట్టి అంత నీట్గా ఉండదు అనమాట. వినయ్ పొద్దున్నే స్నానం చేసి దీపాలు పెట్టేసినాడు, పూజ చేసినాడు అనమాట. మందారాలు దండిగా ఉంటాయి, మా చెట్లవే పెట్టేసినాను. స్నానం చేసి ఇంకా తోట పోతున్నాం సున్నం కొట్టల్లా. సాయంత్రం అవుతుంది అనమాట వస్తలకి. నాకు ఇంటి ముందర కూడా బాగా ఆరుతుంది అంత లోపల. నైట్ కొన్ని నీళ్ళు చిమ్కరించుకొని ముగ్గేసి పెట్టుకున్నామంటే బాగుంటుందని అంత అలికి పెట్టేసి తోటకు వచ్చినాము. ఇప్పుడు సీమ తోటకి సున్నం కొడుతున్నాం అనమాట. అది మేల్తిత్తి ఓ బకెట్లోన, ఇది ఇంతకుముందు ఓ బకెట్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ 2 కేజీలు ఇచ్చి పంపించినాడు అనమాట మా ఆయన షాప్కాట్ నుంచి. మా ముగ్గురం ఉన్నాం కాబట్టి తలాకు కొంచెం కొట్టేసినా కూడా అయిపోతుంది, తలాకు మనం పట్టుకొని వచ్చినాము. ఈ జనవరిలో అందరూ కొడతారనమాట సున్నము. కొట్టాలంటే అట్లా కలిపి తీపిచ్చి అయితే నెల అయింది. ఏం పెద్ద గడ్డి ఏం లేదు, సైడ్లో గడ్డి ఉంది. ఇంకా గడ్డి మందు కూడా కొట్టలేదు. ఇదల్లా ఉండేలే, అంత ఇబ్బంది ఏం లేదు. చెట్ల కింద ఒకటి తీసిన. ఇప్పుడైతే చెట్లకి సున్నం కొడుతున్నాను. పిల్లలు కూడా వచ్చినారు కాబట్టి తొందరగా అవుతుంది. మనం చేసే పని, మనం చేసే నడివడికి అన్నీ పిల్లలకి అర్థమవుతాయి అనేది నా ఆలోచన. అన్నీ చెప్తుంటాను, చేపిస్తుంటాను అనమాట. నేనైతే వాళ్ళని గారాబంగా పెట్టుకునేటప్పుడు పెట్టుకుంటాను. వాళ్ళు కూడా పెద్దగా అయినారు కాబట్టి తెలుసుకుంటారు కొన్ని. మనకి ఏది ఎప్పుడు ఊక రాదు కాబట్టి దీని వెనక ఎంతో కష్టం ఉంటేనే మనకి ఇది వచ్చి ఉంటుంది, లేకుంటే ఊక రాదు. కొంతమందికి నేనేం వండి పెట్టిన దానికి తిన్నీకి వచ్చలేను, వండుకొని తింటున్నాను అలా అర్థం కావాలా కొంతమందికి. మనం కష్టపడేది మన పిల్లలకు కూడా అర్థం కావాలా. మనం ఒక గారాబంగా పెంచితే వాళ్ళు కూడా ఏం పనికి రాకుండా అయిపోతారు అనేదే నా ఆలోచన. ప్రతిదీ అర్థమయ్యేటట్టు చెప్తాను అనమాట. నాకంటే ఎవరు లేరు కాబట్టి నాకు అంత ఇబ్బంది అనిపిస్తుంది, ఎవరు చెప్పేటోళ్ళు కానీ లేరు కాబట్టి. మన పిల్లలకి అట్లా ఉండకూడదని ప్రతిదీ ఎవరు ఎట్లా, ఏంది ఎట్లా, పని ఎట్లుంటుంది, మనుషులు ఎట్లుంటారు అనేది ప్రతిదీ చెప్తానమాట. నా అమ్మని కూడా ఏం పెద్దది తెలియదు, మా ఆయనకు కూడా. అట్లా ఉండకూడదు. మనము ఈ కాలంలో ఎంతో తెలివితో ఉంటేనే ఈ కాలంలో బ్రతకగలం అనేదే నా ఆలోచన అనమాట. ఏం పని చేసుకోకుండా ఊరుకుంటే ఈరోజు మనం ఇవన్నీ చేసుకోలేం కదా. అమాయకత్వం ఉంటే ఈ కాలంలో అస్సలు బతకలేము. అందుకని చెప్పేసి ఇంటికాడ పెట్టాను, ఇంటికి వచ్చినానంటే మన తోటలో పని ఉన్నప్పుడు అన్నీ తెలిసేలా చేపియాల. పిల్లలకి మంచిగా ఉండేటప్పుడు ఉండాలా, చేసుకునేటప్పుడు చేసుకోవాలా. కొట్టినాకైతే ఈ విధంగా ఉండే అనమాట. చెట్లు బాగా కలగా కనపడుతున్నాయి సున్నం కొట్టినాక. ఆ రోజు ఎండ కూడా ఎక్కువ ఉంది.
మొత్తం కొట్టేస్తలకే 3 అయిందనమాట టైము. 3 వరకు కొట్టేసి బాక్స్ కూడా పెట్టుకొచ్చుకున్నాము. ఇంకా తోటకాన్నే చెట్లకి డ్రిప్ లైన్ నీళ్ళు కూడా ఇచ్చినాము. నీళ్ళు కూడా పారుతున్నాయి. ఇంకా ఎండ ఎక్కువ ఉందని ఒక వీడియో ఎడిటింగ్ చేసిన అన్నీ శనకాన్నే ఉండి తీసేది నేనే, ఎడిటింగ్ చేసేది నేనే. అన్నిటికీ ఇబ్బంది పడుతుంటాను, అయినా లెక్కలేదు చేసేస్తా పని అయితే. రోజు రావాలని ఉంటుంది కానీ తోటకి టైలరింగ్ పనితో నేను పోలేను అన్నమాట, బిజీ. మాకు సంక్రాంతిలో ఎక్కువ బట్టలు కొత్తవి తొడగరు మా సైడు. మా ఊర్లో ఉరుసుంటుంది కాబట్టి తొడగరు, జనవరి కన్నా తొడుగుతారు కాబట్టి సంక్రాంతికి అంత కుట్టేటివి లేవు బ్లౌజులు. అందుకని ఇంకా తోటకు వచ్చేసి మామే కొడదామని కొడుతున్నాము. మందారాలు దండి ఉన్నాయి మొగ్గలు. మా పిల్లలు తెంపుకొని వస్తున్నారు. ఇంకా అప్పటికే 3 అయింది. ఇంకా అన్నం తినాలని ఇవి ఇంటికి తీసుకుపోయినామంటే రేపు పండగ కాబట్టి పండగ రోజు అన్ని పటాలకి దేవుళ్ళకి వస్తాయని నీళ్ళు వేసి పెడితే తెంపకపోతున్నాము. అప్పటికే దండి వదిలినాయి. ఇంకా అవి ఎట్లా ఇచ్చుకునేటివి, ఇంకా సాయంత్రం వరకే కదా పని చేసేదని అవి ఏం తెంపుకోలేదు. మొగ్గలు ఒకటి తెంపుకొచ్చినాము. ఇంకా పువ్వులు దండి ఉండే అనమాట పండగ రోజు చెట్లకి. అవే తెచ్చి నీళ్ళు వేసి పెట్టి ఇప్పుడైతే అన్నం తింటున్నాము. సున్నం అయితే మొత్తం కొట్టేసినాం. మళ్ళీ మధ్యలో ఆగేసి తిని కూర్చుంటే కడుక్కోవడం సున్నం అది ఎంత రిస్క్ అని అంత లేట్ అయినా పర్వాలేదు. అప్పటికే 3 అయింది. 3:30 వరకు ఉండి ఇప్పుడు అన్నం తింటున్నాము. నువ్వులు రొట్టెలు నించుడంకాయ అన్నా కదా పొద్దున్న చేసుకొచ్చిన అన్నము అంతా అయిపోయింది. ఇంకా బాగా ఫుల్ అలుపు వచ్చిందనమాట. ఇంటికాడ పని కూడా దండి ఉండే. ఈరోజు పండగ అంటే పని ఎక్కువనే ఉంటుంది కదా, అన్నీ సమకూర్చి ఇంటికాడ వచ్చినాము. తిన్నాక కొంచెం బాగా ఫుల్ నిద్ర వచ్చిందనమాట. పండుకుంటే మా వాడు మాకు తెలియకుండానే వీడియో తీసినాడు. మళ్ళీ దాన్ని కూడా ఎడిటింగ్ చేసినాడు. సరేలే ఎందుకు డిలీట్ చేయాలని అట్లే పెట్టేసిన అనమాట. అన్నీ మళ్ళీ ఇన్నే కడుక్కొని వద్దామని కడుగుతున్నా. సంగనొట్టు మిగిలింది, అది కలిపినది సున్నం మేల్తిత్తి కలిపినది ఇంట్లో పెడితే ఇంకా అది ఏం వేస్ట్, పనికి రాదు. మళ్ళీ మనం ఇప్పుడే కొట్టాం కాబట్టి చెట్లకి నీళ్ళల్లో కూడా ఎక్కువ పూసేది లేదు, తెచ్చిన వేస్ట్ అని ఇంక అంతా అక్కడనే గుమ్మరిచ్చేసి ఇంకా ఈ బకెట్లో ఉంది ఇంత సున్నం అంటే అది కలపంది. ఇదంతా కలుపుకునేది కాబట్టి పని చేయదని ఇన్నే కడుగుతున్నా. ఇంటికాడ కూడా నీళ్ళు దండికి రావు పండగలో కాబట్టి నీళ్ళు తక్కువ వచ్చినా మళ్ళీ స్నానాలకి బండలకి అన్నీ వాడుకునేకి తక్కువ వస్తాయని 2 బిందెల నీళ్ళు కూడా చాలా విన్నట్టు బ్రష్లు బకెటలు అన్నీ కడిగేతలకి అన్నీ మా చేనులోనే పారుతుంటాయి ఎప్పుడు నీళ్ళు. ఇంకా అన్నీ కడుక్కొని వచ్చిన అనమాట. ఈడైతే ఎట్లా ఎన్ని చల్లినా కనపడదు పారే నీళ్ళు కాబట్టి అందుకని చెప్పేసి 10 నిమిషాలు అటు ఇటు అయినా చింతలేదు. ఇంటికాడ అయినా కడిగేదే, ఈడైనా కడిగేదని అన్నీ కడుక్కొని పిల్లలు నేను మళ్ళీ వినయ్ ఉన్నాడు కాబట్టి బండి వేసుకొని వచ్చుకున్నాం ముగ్గురము. పిల్లలు పెద్దగా అయినారు కాబట్టి ఏది ఇబ్బంది ఉండదు అనమాట. తలాకో పని చేస్తారు. నేను ఒకే వాళ్ళు ఎంపడు ఉంటే కూడా చేసేస్తారు. పిల్లలకి ఒకటి ఇబ్బంది అవుతుందని నేను వాళ్ళకి సాయంగా ఉంటాను అనమాట. నేర్పిస్తాను, నేను ప్రతిదీ నేర్చుకోవాలా, ఊకుండకూడదు, తెలుసల్లా కదా మనం చేసే పని అన్నీ. ఇన్నాళ్ళు అంటే చిన్నగా ఉండరు ఏం తెలియకుండా, ఇప్పుడు పెద్దగా అయినారు కాబట్టి వాళ్ళకి కూడా అర్థం కావాలని అన్నీ సర్దుతున్నా. ఇంకా వినయ్ అయితే బండి మీద కూర్చున్నారు, రాండి పోదామని. ఇంటికి పోవాలని ఫ్రెండ్స్లు వచ్చినారు కదా సెలవులకి, ఫ్రెండ్స్లతో తిరగాలని అంత తిరగని అని నేనైతే బయట వాళ్ళ ఆయన షాప్ కాడ ఉన్నా కూడా నేను ఎక్కువ బయటకు పోనీయని అన్నీ కడిగి పెట్టుకొని ఇప్పుడైతే ఇంటికి వస్తున్నాం. మా వెనక ఉండేది మా ఊరు కాలువ, మీరు చూస్తారని చూపిస్తున్నా. ఇంకా వినయ్ నేను శృతి ముగ్గురం కొట్టేసినాం, సున్నం వస్తున్నాం అనమాట. కాలువ చూపించాలని వీడియో తీస్తున్నాం. వస్తూ ఈ నీళ్ళు మా ఊర్లోకి మంచి నీళ్ళు వస్తాయి అన్నమాట. నీళ్ళు లేవు, అట్లే నీళ్ళు వేసుకొని గోరంట్లాగా కోసుకొని వచ్చినాము. అప్పటికే సాయంత్రం 5 అయిందనమాట. మా శృతి చికెన్ టీ పెట్టుకొని వచ్చింది. గోరంట్లాకులో ఆకులు ఉన్నాయన్నమాట, అన్నీ కొమ్మలు అన్నీ ఉన్నాయి. అవన్నీ నీట్గా ఏరేస్తే మళ్ళీ మిక్స్ పట్టుకుంటే నైట్ పెట్టుకునేకి వస్తుందని ఏందో ఇంకా తోటకు వేసినామంటే బాగా కలిపి వచ్చినట్టు అవుతుంది. పొద్దున అలికిపోయినాను కాబట్టి ఆరింది. నైట్ నీళ్ళు జింకరించి మంచిగా ముగ్గేస్తే బాగుంటుంది పెద్దగా. ఇంకా గోరంటాకు అయితే పండగలు వచ్చినాయంటే ఆడవాళ్ళకి తప్పకుండా పెట్టుకోవాలనిపిస్తుంది. ఇంకా కోడి కూడా 11-12 గుడ్లు పెట్టింది. కోడి వదిగేద్దాం, ఇవాళ బుధవారం కదా, భోగి నాడు బాగా లేపుతుందనే సెంటిమెంట్ అనమాట. మామ గుడ్లు ఒదిగేస్తుంటే మా వీక్షిత నన్ను తింటాంతే అంటుంది, పచ్చిగుడ్డిని అంటే ఉడకబెట్టినది అనుకుంది. అప్పుడు తీసలేదు మా శృతి వీడియో, నోట్లో పెట్టుకునేది గుడ్డుని నన్ను తినేస్తానని. అప్పటికే 7 అయిందనమాట టైము. అప్పుడు 7 గంటలప్పుడు కోడి ఒదిగేస్తున్నాం అనమాట.
మళ్ళీ నా వీడియో ఎలా ఉందో ఇంతవరకు చూసిన వాళ్ళకి థ్యాంక్స్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో కంపల్సరీ లైక్ కొడితే కొంతమందికి రీచ్ అవుతుందని నా ఆలోచన. ఇప్పటికి దీనికి 7 పిల్లలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు 11 గుడ్లు పొదిగేసినాము. 12 ఉంటే ఒక గుడ్డు తీసి పెట్టేసి అన్నీ తిప్పుతుందో లేదో కదా, దండిగుంటే కూడా ఒక కోడి తిప్పదు. అందుకని చెప్పేసి పిల్లలు ఉన్నప్పుడే పిల్లలతోనే పొదిగేపించినాను అనమాట. నేనేమో అంత సెంటిమెంట్ లేదు. నేను కోళ్ళు పెంచుతాను కానీ కోళ్ళు ఎక్కువ పొదిగేసేది అట్లాంటివి పెద్దగా లేదు. నేను ఇంకా పిల్లలతోనే పొదిగేసి ఆడబెట్టాలి ఇది అని డిస్కషన్ చేస్తున్నాం అనమాట. అంటే పందికొక్కులు వస్తాయి నైటు, కోడిని కొరుకుతాయి అనమాట. అందుకని చెప్పేసి ఆడబెడితే సేఫ్టీగా ఉంటుందని ఆలోచిస్తున్నాం. నైట్ 8 అయింది, ముగ్గులు వేస్తున్నాము. నైట్ ఇట్లా వేసి పెట్టుకున్నాం. బాయ్. మళ్ళీ నా వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసి ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.